హలో ఆల్ వెల్కమ్ టు చిత్ర కథలు. సో ఈరోజు జూలై 4th చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి. సో ప్రజెంట్లీ మనం జురాసిక్ వరల్డ్ రీబర్త్ చూడడానికి పీసీ స్క్రీన్కి వచ్చేసాం అనమాట. సో మూవీ కంప్లీట్ అయ్యాక నా ఒపీనియన్ ఏంటి, నాకు నచ్చిందా లేదా అని డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిత్ర కథలు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. మూవీ కంప్లీట్ అవుతుందో మళ్ళీ కలుస్తా. అండ్ ఇలా కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్. సో ఫైనల్ డన్ విత్ ద ఫిల్మ్. ఇంకా సినిమా ఎలా ఉందో మాట్లాడేసుకుందాం. స్టోరీ లైన్ విషయానికి వస్తే జోరో అదే మన హీరోయిన్ అండ్ టీమ్ వాళ్ళందరూ కలిసి ఒక ఐలాండ్కి వెళ్తారు. అక్కడ ఉన్న డైనోసార్స్ నుంచి కొన్ని శాంపిల్స్ కలెక్ట్ చేద్దామని. సో ఆ తర్వాత ఏమైనా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. కమింగ్ టు ద పాజిటివ్స్, విఎఫ్ఎక్స్ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది విఎఫ్ఎక్స్ అయితే. ఒక న్యూ కైండ్ ఆఫ్ క్రియేట్ చేశారు అనమాట విఎఫ్ఎక్స్ లో. అండ్ అవి కూడా చాలా నేచురల్ గా ఉంటాయి అనమాట, ఎక్కడ ఆర్టిఫిషియల్ గా అనిపించదు అనమాట. ఇట్స్ టూ గుడ్. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ టాప్ నోచ్ అనమాట. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఫ్రేమ్స్ కానీ షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో సినిమాటోగ్రఫీ టాప్ నోచ్ ఉంది సినిమాటోగ్రఫీ అయితే. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి మాట్లాడేసుకుంటే బీజిఎం చాలా చోట్ల వర్కౌట్ అయింది. చాలా టెన్షన్ క్రియేట్ చేసింది అనమాట బీజిఎం. బట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది కొన్ని ప్లేసెస్ అయితే మాత్రం. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేసుకుంటే స్కార్లెట్ జాన్సన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రిమైనింగ్ ఆర్టిస్ట్ ఫ్యాబులస్ జాబ్, చాలా బాగా యాడ్ చేశారు అనమాట. ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి మాట్లాడేసుకుంటే స్టోరీ గురించి నేను తర్వాత మాట్లాడేసుకున్నా. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల పలవేదా అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి, పర్లేదు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నా కానీ క్లైమాక్స్ అయితే వర్త్ పార్ట్ అనిపించింది అనమాట. క్లైమాక్స్ ఇస్ టూ గుడ్. క్లైమాక్స్ లో కొన్ని ఎంగేజింగ్ సీన్స్ కానీ అంటే టెన్షన్ బిల్డ్ చేసే సీన్స్ కానీ చాలా బాగున్నాయి క్లైమాక్స్ అయితే. అండ్ ఫన్నీ సీన్స్ చాలా చోట్ల బాగా వర్కౌట్ అయినాయి. కొన్ని ఫన్నీ సీన్స్ చాలా పేలాయి కూడా. అండ్ కొన్ని కొంచెం ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ చాలా బాగా వర్కౌట్ అయిన అనిపించింది నాకైతే. ఇంకా కమింగ్ టు ద నెగిటివ్స్ వచ్చేసి స్టోరీ మనం ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీనే, సేమ్ అదే స్టోరీని ఈ సినిమాలో ఉండేది. పెద్ద కొత్తగా ఏముండదు అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఏముండవు. ఫస్ట్ హాఫ్ 1 hour అయితే చాలా డ్రాగ్ అయినట్టు, అసలు ముందుకు వెళ్ళలేదన్నమాట స్టోరీ. హీరో క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ కూడా ఏముండవు అనమాట. చాలా డల్ గా వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అంతా చాలా వరకు. సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం బోరింగ్ సీన్స్ అండ్ డ్రాగెడ్ సీన్స్ ఉంటాయి అనమాట. అంటే అసలు జురాసిక్ పార్క్ అంటేనే ఎవ్రీ 10 minutes ఒకసారి 15 minutes ఒకసారి ఒక ఎంగేజింగ్ సీన్ కానీ, ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కానీ, ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కానీ ఉంటూ ఉంటుంది అనమాట. బట్ ఈ మూవీలో ఎందుకో అలాంటి ఇంట్రెస్టింగ్ సీన్ మాత్రం ఏం లేవు. ఎక్సెప్ట్ క్లైమాక్స్ వచ్చేదాకా ఒక ఇంట్రెస్టింగ్ సీన్ కానీ, ఒక ఎంగేజింగ్ సీన్ అంటూ ఏమి ఉండదు అనమాట. క్లైమాక్స్ లో ఇంకా మొత్తం కలిపి పెట్టేశారు ఒకేసారి, ఇంకా తినేసేయండి అన్నట్టు. ఓన్లీ క్లైమాక్స్ తప్ప అప్ టు క్లైమాక్స్ వరకు ఏమి ఉండదు. చాలా వరకు ఏంటంటే కొన్ని ఎవరైతే జురాసిక్ పార్క్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఆ డైనోసార్ సౌండ్ వినాలనిపిస్తుంది అనమాట. ఆ రోయిరింగ్ సౌండ్ అది ఎప్పుడు వస్తుంది అంటే 1.5 సినిమా స్టార్ట్ అయిన 1.5 hour తర్వాత అలాంటి సౌండ్ ఇస్తారు అనమాట. అలాంటి సౌండ్ ఇంపుల్ కొంచెం గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అప్పటి నుంచి సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అప్పటిదాకా సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా అంతగా ఏమి ఉండదు. స్టోరీ కూడా కొత్తగా ఏమి ఉండదు అనమాట. ఓన్లీ మ్యూటెంట్స్ ని అంటే డైనోసార్స్ కొత్త న్యూ క్రియేట్ చేశారు అంతే కానీ స్టోరీ మాత్రం కొత్తగా ఏం క్రియేట్ చేయలేకపోయారు. నేరేషన్ కూడా అంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఏమి ఉండదు. స్లో నేరేషన్, డల్ నేరేషన్ ఉంటుంది సినిమా అంత ఇంట్రెస్టింగ్ సో మూవీ స్టార్టింగ్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. బీజిఎం చాలా చోట్ల బాగుంది కాబట్టి కొన్ని చోట్ల ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది బీజిఎం అయితే. ఓవరాల్ అయితే డిసప్పాయింట్ అనిపిస్తుంది సినిమా. అంటే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఎవరైతే ఫస్ట్ టైం జురాసిక్ వాళ్ళు చూస్తున్నారో, అంటే ఫస్ట్ టైం అంటే వాళ్ళ గేమ్ జురాసిక్ పార్క్ సినిమాని చూడలేదు అనుకుంటే వాళ్ళు బిస్క్రీన్ మీద కొంచెం ఎంజాయ్ చేస్తారు అనమాట. వాళ్ళకి కొంచెం నచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, జురాసిక్ వాళ్ళని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా, వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ చాలా బాగుంటాయి, ఇదైతే చాలా డల్ నేరేషన్ తో వీక్ గా వన్ ఆఫ్ ది వీకెస్ట్ జురాసిక్ పార్క్ సిరీస్ లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ మూవీ అంటే ఇదే అనమాట. సో అలా ఉంటది. ఎక్సెప్ట్ క్లైమాక్స్ దెర్ ఈస్ నథింగ్ అనమాట. క్లైమాక్స్ లాస్ట్ మూమెంట్ కూడా చాలా సింపుల్ గా ఎండ్ అవుతుంది అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అంత సింపుల్ గా ఎండ్ చేశారు ఏంటి అనిపించింది మనకైతే. సో దట్స్ ఇట్. అలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం వెయిట్ చేయండి. సెకండ్ హాఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి అంతే, అక్కడక్కడ ఫన్నీ సీన్స్ ఉంటాయి. అంతకుమించి సినిమాలో పెద్ద చెప్పదగ్గ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. బిగ్ స్క్రీన్ లో చూడొచ్చు అంటే ఇట్స్ అప్ టు యూ. అంటే మీకు జురాసిక్ వరల్డ్ చూడాలి బిగ్ స్క్రీన్ మీద అనిపిస్తే వెళ్ళి చూసేసేయండి.
యూ విల్ లవ్ ఇట్, మీకు నచ్చుతుంది. కాకపోతే అంత ఎంగేజింగ్ సీన్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ సీడెడ్ స్క్రీన్ ప్లే సీన్స్ కానీ అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. వితౌట్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి, మీకు నచ్చే ఛాన్స్ ఉంది. నాకు వచ్చేసరికి అయితే ఇట్స్ ఏ బిలో యావరేజ్ వాచ్ అనిపించింది నాకైతే. అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను మూవీని. లాస్ట్ ప్రీవియస్ మూవీస్ చాలా బాగా ఎంజాయ్ చేశాను, కానీ ఈ మూవీని ఎందుకు అంతలా ఎంజాయ్ పోయలేదు అనిపించింది నాకైతే. సో దట్స్ ఇట్, స్టప్ టు యూ, దట్స్ ది రివ్యూ. సో మీరు సినిమా చూస్తున్నారా, మీరు ఎక్కడ చూస్తున్నారా అని కింద కామెంట్లో చెప్పండి. రివ్యూ మీకు నచ్చితే కింద కామెంట్లో చెప్పండి ఎలా ఉంది రివ్యూ అనేది, ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలనేది కూడా మీ ఒపీనియన్ షేర్ చేస్తూ ఉండండి. సో దట్స్ ది వీడియో గైస్. సినిమాలు చూస్తారండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విచిత్ర కథలు. బాయ్ బాయ్, టేక్ కేర్, మళ్ళీ కలుద్దాం.